మామూలుగా మీరు మాధవ పెద్ది అనగానే ఫస్ట్ గా వినపడేది సత్యం గారి పేరు. అవును, మీ ఫ్యామిలీ. అవును. ఆ తర్వాత కొంచెం టెక్నికల్ అన్ని స్లైడ్స్ చూసే వాళ్ళకి మాధవ గారు తెలుస్తారు. యాక్చువల్గా ఆయన పేరు గోఖలేనే వేసేవాళ్ళు. సో మాధవ పెద్ది గోఖలేని వేసి చాలా తక్కువ వేసేవాళ్ళు. అందుకనే గోఖలే బాబాయ్, సత్యం బాబాయ్ ఓన్ బ్రదర్స్ కూడా చాలా మంది తెలియదు. మా నాన్నగారు పెద్ద ఆయన అందరికన్నా. మా నాన్నగారు అక్కయ్య ఉండేది, అచ్చిమాంబ గారిని చనిపోయారు. తర్వాత ఇద్దరు సిస్టర్స్, నాగలక్ష్మి, కస్తూరి. కస్తూరి గారి అమ్మాయి ఆఖరి అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు. సత్యంబాబాయ్ సింగర్. సత్యంబాబాయ్ గాంధీ అని అద్భుతంగా పాడేవాడు. ఆయనకి మెంటల్ పాపం ఇది వచ్చి ఆయన ఇదవ్వాలి. తర్వాత ప్రసాద్ అని ఆయన బ్యాంక్ మేనేజర్. మధ్యలో 100 మంది పుట్టిపోయారు. మిగతా 12 మంది. మాకు తెలిసింది 8 మంది మొత్తం. అసలు 12 మందిలో 11 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది ఒక్క మా ఆఖరి బాబాయ్ అక్కడే ఉన్నాడు. ఆయన పామర్తి వెంకటేశ్వర మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ అల్లుడు మా ఆఖరి బాబాయ్. సో మా నాన్నగారు మా ఫ్యామిలీ పెద్ద. మా అమ్మ ఫ్యామిలీ పెద్ద. వాటి పేరు పత్రి. వాళ్ళు 5 మంది, 2 సిస్టర్స్, 3 బ్రదర్స్ అనమాట. సో ఇది మా ఫ్యామిలీ. ఫస్ట్ వచ్చింది మాధవపేది వెంకటరామయ్య గారు. ఆయన వరుసకి మా తాతగారు, వరుసకే కజిన్స్, వాళ్ళ దగ్గరే. ఆయన ఒక 4-5 సినిమాలు చేశారు. ద్రౌపది వస్త్రాపహరణం, ఇటువంటి సినిమాలు. ఆర్టిస్ట్. అప్పటికే ఆయన చాలా గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. తెనాలి ఆయన. ఆయన పరిచయం చేసిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి గారు ఎప్పుడు బాబాయ్ అనేవాడు. ఆయన చాలా చాలా గౌరవం ఆయన అంటే. సో ఆయన తర్వాత కుటుంబరావు ఒక సినిమాకి వర్క్ చేశారు. సినిమా నాకు గుర్తులేదు. అంతకన్నా వి శివరామ్ గారు ఒక 40-50 సినిమాలు నాగయ్య గారి తరంలో యాక్ట్ చేశారు. మా బామ్మకి మేనత్ కొడుకులు వీళ్ళిద్దరు, కుటుంబరావును వల్లభ జోసి శివరామ్ గారు. సో ఆయన తర్వాత సౌండ్ ఇంజనీర్గా ఒక 1500-2000 సినిమాలు వర్క్ చేశారు. మాయాబజార్ కూడా ఆయన చేసింది. తర్వాత తరంలో గోఖలే గారు, సత్యం గారు వచ్చారు. తర్వాత తరంలో మా అన్నయ్య, నేను వచ్చాం. మా తర్వాత మా కోడలు ఓన్ బ్రదర్ హీరో, అతని పేరు రాఘవేంద్ర. అతని పేరు మహత్ రాఘవేంద్ర. అతను కొన్ని తమిళ సినిమాలు చేశాడు, తెలుగులో చేశాడు, కొన్ని ఒక హిందీ సినిమా చేశాడు. సో 4వ తరం. 5వ తరం మా అల్లుడు తమిళియన్. మా అల్లుడికి సొంత అన్న కొడుకు ఒక 20 సినిమాలు డైరెక్ట్ చేశాడు. మా అల్లుడు సొంత అన్న కొడుకు అంటే నా మనోడు వరుసే కదా, సుశీంద్రన్ అతని పేరు. అతను ఒక మంచి డైరెక్టర్, అక్కడ మంచి పేరు ఉంది. సో అతను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అతను వర్క్ చేస్తున్నాడు. సో మా అమ్మాయి కొడుకు దౌహిత్రుడు, మా మనవడు. అంటే మా 3 మనవాళ్ళు, మనవరాలు. వీడు పెద్ద మనవడు. వాడు ఇప్పుడు 2 సినిమాలు హీరోగా చేస్తున్నాడు. ఒక సినిమా చేసాడు ఆల్రెడీ. భారతీరాజా గారి నేతృత్వంలో వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి, వాళ్ళ అబ్బాయి డైరెక్టర్గా 30 ఏళ్ళ తర్వాత ఇళయరాజా, భారతీరాజా కలిసి ఆ సినిమా చేశారు. దాని పేరు మంచి హిట్ కాంబినేషన్ అది. ఆ సినిమాకి మా అబ్బాయి మనోడు హీరో చేశాడు. సో 5 తరాలు వర్క్ చేస్తున్న ఏకైక కుటుంబాన్ని గర్వంగా చెప్పచ్చు. తెలుగు సినిమా 5 తరాలు. బట్ తమిళ్లో తరాలు కాదుగా, మన తెలుగు వరకే. తర్వాత ఇది కాకుండా ఇంకా ఉన్నారు. మాధవపేది రాంగోపాల్ అని దీక్ష, కేఎస్ ప్రకాశ్రావు గారి దీక్షలో ఆచార్యాత్రేయ గారి మొట్టమొదటి పాట అది. దానికి మా వరుసకు బాబాయ్ మాధవపేది రాంగోపాల్ అని, తను హీరో. తర్వాత నత్తనశాల ఇంకొక సినిమాకి కో డైరెక్టర్, రాజగోండలో వీళ్ళిద్దరూ కో డైరెక్టర్స్. సో అలా తను వచ్చాడు. ఇలా మా ఫ్యామిలీ నుంచి రకరకాల ఫీల్డ్స్లో మంచి పేరు సంపాదించుకున్నాం. అంటే ఎఫిలియేటెడ్ టు మాధవ్ పెద్ది ఆల్సో. అంతే కదా. అవునండి. మీరు ఫస్ట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు బ్రేక్ ఇచ్చింది జంధ్యాల గారు అన్నారు. అవును. అప్పటి మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంతవరకు మీరు కీబోర్డ్ ప్లేయర్ గా చాలా సినిమాలు వర్క్ చేశారు.
ఈవెన్ జంజాల సినిమాలు కూడా చాలా సినిమాలకి నేను వర్క్ చేసేవాడిని కదా, చూసేవాడు అందరూ. ఏంటి సురేష్ నా ఇదంతా చూసేవాడు, నా ఎదుగుదల. సో ఒకసారి నన్ను అడిగాడు, ఎరా నువ్వు మ్యూజిక్ చేస్తే బాగుంటుందని. అంటే వద్దురా, ఇది హాయిగా ఉంది, హాయిగా వాయించుకుంటాం, క్యాష్ ఇస్తారు, ఎవరు దండం పెట్టక్కల్లా, మ్యూజిక్ రేట్కి మేము అనుకోమంటే చాలా అంతవరకే. అంతేగాని ఈ ఫీల్డ్లో ఉన్న హీరోలకి ప్రొడ్యూసర్లకి అందరూ మేము దండమేం పెట్టక్కర్లేదు, నా పని నేను చేసుకెళ్తే చాలు, బాగా చేస్తే మంచి పేరు ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్తే నేను బాధ్యత, మ్యూజిక్ డైరెక్షన్ అమ్మో భయం నాకు, ఎందుకు ఒకవేళ 4 సినిమాలు ఫ్లాప్ అయిందనుకో నా మీద రుద్దుతారు, అనవసరమైన ఎందుకు టెన్షన్, నన్ను వదిలేను. తర్వాత 4-5 ఏళ్ళకి 1988 ఆగస్టు 18 ప్రీతం వాన ఫోన్ చేసి, అరే కారు ఉందా, నువ్వు కారులో వస్తావు, నేను పంపించినాను, నేను వస్తాను, నేను రమేష్ వెళ్ళాను, ఈ సినిమా నువ్వు చేస్తున్నావు, నువ్వు అనకూడదు, హై హై నాయక. అంతే 3 రోజులకు వచ్చిన కంపోజ్ చేసాం, 21st రికార్డింగ్. సో అక్కడి నుంచి ఇక కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా మందికి ఇచ్చాడు, ఏమి తెలియని వాళ్ళని కూడా ఇచ్చాడుగా. అసలు ఏమి తెలియని మట్టి ముద్దల్ని కూడా ఒక మంచి ఆర్టిస్ట్కి నిలబెట్టాడు కదా. అండ్ బికాస్ అవునవును, మా కాలేజీలో కూడా వీరభద్రరావు మేమందరం వాళ్ళు నాటకాలు వేస్తుంటే, మన మురళీమోహన్, ఇప్పుడు రాజుబాబు ఆయన పేరు, వీళ్ళ దానికి మేము ఎక్కడో వాయిస్తుండేవాడిని. సో జంజాలకి మాకు నండూరు మధురమల వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసేవాడు, మన దాసు, ఎంసీ దాసు అందరినీ. సో ఫీల్డ్కి వచ్చిన తర్వాత మంచి రైటర్ అయ్యాడు. రైట్ అయినా అంత పరిచయాలు ఉంటాయి కదా. సో వాడికి ఏంటంటే మనసులో నాకు తెలిసి అందరు కొత్త వాళ్ళతో చేస్తే వీడు గ్రిప్ ఉంటుంది, వీడి మాట వాళ్ళు వింటారు. పెద్దవాళ్ళతో వెళ్తే కొంచెం బాగా నిలబడడానికి వెళ్దాం. అందుకనే చాలా సినిమాలు అయిన తర్వాత చిరంజీవి గారితో చేశాడు, ముందే చిరంజీవి చేయలేదు కదా. అలాగే నాగేశ్వరరావుతో కూడా ఒక సినిమా చేసినట్టున్నాడు, అమర్జీవి. వెరీ ఫ్యూ అటువంటి పెద్ద, మిగతాన్ని చిన్నవాళ్ళతో చేశాడు. సరిపోతారు, ఏదో తనకి తన మెంటల్ ఇది అది. ఈవెన్ బాలచంద్ర గారు అంతే, విశ్వనాథ్ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, బాపు గారు కొంతమంది పనిచేసేవాళ్ళు ఇష్టపడ్డారు. అందుకని అలా జంజాల మా కాలేజ్ మేట్, మాకు మేము కూడా అంతేగా. రఘు వచ్చి కెమెరామెన్ కమ్ డైరెక్టర్ అయ్యాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కమ్ అదే మ్యూజిషియన్ కమ్స్ ఇది, మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్. రకరకాలుగా మేము వెళ్ళటం, మంచి కమెడియన్గా సుత్వీరపత్రరావు. సో ఇవన్నీ ఒక మంచి రైటర్గా సాయినాథ్, మధు. సో ఇలా ఇవన్నీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్ అంతే.